హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ కొత్తగూడెం అల్లీపురంలో దగ్గర ఉన్నటువంటి కొత్తగూడెం రామాలయంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసారండి. కోరిన కోరికలను వెంటనే స్వామివారు 11 వారాల్లో తీరుస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వాస్తవాన్ని నమ్మి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని కృపను చూడండి. అదేవిధంగా స్వామివారి కరుణ కటాక్షాలు కూడా చూడండి. అదేవిధంగా మన స్వామివారి అభయం కూడా చూడండి. ఇక పక్కనే ఉన్నదండి భద్రాద్రి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ విఘ్నేశ్వర్ మరియు సాయిబాబా అని చెప్పేసి ఇక్కడ టెంపుల్ ఉందండి. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి అండి. అడిగిన చూడడానికి చిన్నగా అంటే లోపల పుట్టుందండి, కానీ స్వామివారి ఇక్కడ అంటే ప్రతిరోజు కూడా పాము వచ్చి చిన్న పుట్ట చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. మనము ఏది మొక్కుతే అది కరుణిస్తున్నారంట. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందే కోరుకుంటున్నాను. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. జై శ్రీరామ్. జనాలు రావాలి, మంచిగా అన్ని స్వామి దయ వల్ల అన్ని మంచిగా జరగాలి. కోరిన కోరికలన్నీ మంచిగా తీరుతున్నాయి, మంచిగా రావాలి. ఇది దేవుడి దయ వల్ల మా పిల్లలు ఇద్దరు కెనడా వెళ్ళారు. మా పెద్ద బాబుకి జాబ్ వచ్చింది బాగా. మేమంతా హ్యాపీగా ఉన్నాం. దేవుడిని ఎప్పుడు మర్చిపోము. ఏ ఊరండి మీది? అల్లీపురం. మాది అల్లీపురం నుంచి నేను మాట్లాడుతున్నా. మా బాబులు ఇద్దరు కెనడా వెళ్ళారు. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి వారు శ్రీరామచంద్ర సుబ్రహ్మణ్య స్వామి నమః. ఈ పక్కనండి మెయిన్ రోడ్డు ఉంటుంది. చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది రావడానికి పోవడానికి. పక్కనే కూడా అండి రోడ్డు కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి మీ కోరికల్ని స్వామివారి ముందుంచి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను.